అట్లా బ్యాంబూ టూత్ బ్రష్. మీరు బ్యాంబూ వాడతారా? బ్యాంబూ టూత్ ఫ్రమ్ మెనీ ఇయర్స్ నౌ. అంటే ప్లాస్టిక్ టూత్ బ్రష్ అసలు మీకు చూస్తే కూడా దాన్ని ఒక ఇలా చీడ పురుగుని చూసినట్టు చూస్తారు. అంటే మీకు పురుగులు అంటే కూడా ఇష్టం, అది వేరే సంగతి. ఐ కాంట్ సే చీడ పురుగు. కరెక్ట్. అంటే అది కూడా నేను ఒక నంబర్ చూసానండి, ప్రతి ఒక్కరు లైఫ్ లో ఇన్ని బ్రషెస్ వాడితే ఇంత జనాభాకి ఎంత టన్స్, హండ్రెడ్స్, నో ఐ థింక్ థౌజండ్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ టన్స్ ఓన్లీ టూత్ బ్రష్ వల్ల జనరేట్ అవుతుంది. నేను ఒక ఫిగర్ చూసాను. మనిషి ఎన్ని టూత్ బ్రష్లు వాడచ్చు పర్ లైఫ్? అంటే ఐ థింక్ ఇఫ్ యు సీ పర్ ఇయర్ 4 పెట్టుకున్నా కూడా, ఇఫ్ యూ లివింగ్ ఫర్ 70 years, ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ మ్యాథ్, యూ డూ ద మ్యాథ్, అది ఇంట్లో 5 మంది 280 టూత్ బ్రష్లు పర్ పర్సన్ పర్ హెడ్ పర్ హోమ్. అది ఫర్ లైఫ్ టైం. 250 into 4 అనుకోండి, 1000 టూత్ బ్రష్ ఒక ఫ్యామిలీలో వాడతారు. అండ్ 1000 టూత్ బ్రష్, ప్లాస్టిక్ ఈజ్ అ లాట్. అండ్ మన జనాభా జస్ట్ ఇమాజిన్ మిలియన్స్, లైక్ బిలియన్ ప్లస్ జనాభా, ప్రతి ఒక్కరు అట్లా వాడితే జస్ట్ టూత్ బ్రష్ ప్లాస్టిక్ యూజేజ్ ఇట్ స్కేర్డ్ మీ. సో ఎక్కడైనా అన్నీ మనం వాడకుండా ఉండలేము. వీ హ్యావ్ కమ్ టు అ పాయింట్, అంటే మన ఎట్లా ఆర్గనైజ్ చేసుకున్నామంటే మన సొసైటీని కంప్లీట్ మన అమ్మమ్మ నానమ్మలు ఉన్నట్టు వెళ్ళలేము. అవును. బట్ బీ కాన్షియస్. పొద్దున్న నుండి సాయంత్రం వరకు మీరు వాడే ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, దాంట్లో ఎన్ని కట్ చేయొచ్చు, అదొక్కసారి ఆలోచిస్తే కనుక యూ కెన్ డూ అ హ్యూజ్ ఫేవర్ అండ్ మిటిగేట్ హార్మ్. అది కరెక్ట్ కదా. ఇప్పుడు జస్ట్ సింపుల్ సబ్బు, నోట్ డబ్బా, బ్యాంబూ టూత్ బ్రష్, అండ్ ఈవెన్ పీచ్ కూడా అందరూ ఆ ప్లాస్టిక్ వాడుతున్నారు. కాయర్స్ పీచులు అప్పుడు మనం వాడేవాళ్ళం కదా, అది ఇంకొంచెం బాగా డిజైన్ చేసి కొబ్బరి పీచు, బట్ దే డిజైన్డ్ ఇట్ వెరీ వెల్ నౌ. వుడెన్ హ్యాండిల్ కి కొబ్బరి బ్రిసిల్స్ లాగా పెట్టి. సో ఐ టోల్డ్ మై స్టాఫ్, ఇదే ఇస్తాను, దీంతోనే వాడండి అని. అండ్ ఇప్పుడు మనం చాలా మటుకు అల్యూమినియం గిన్నెలు కూడా వాడట్లేదు, బికాస్ దట్స్ ఆల్సో వెరీ హార్మ్ఫుల్. ఇట్ ఈస్ వెరీ డేంజరస్. గుడ్ క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్ కూడా దొరకట్లేట మనకి. సర్జికల్ క్వాలిటీ అనేది ఫస్ట్ వచ్చేది, ఇప్పుడు దాంట్లో కూడా కల్తీ. సో కొన్ని వస్తువులు కొన్నా టాప్ క్వాలిటీ కొని వాటినే వాడుకోవడం చాలా ఇంపార్టెంట్. అదే మనకి మీరు ఒక వర్డ్ వాడతారు దానికి, ఆఫ్ కోర్స్ బయోడిగ్రేడబుల్ ఇస్ ఫర్ ఈకో ఫ్రెండ్లీ, ఒకటి ఈకో ఫ్రెండ్లీ అని, అలాగే రీపర్పస్ చేసే వాటిని మీరు సస్టైనబుల్ అంటుంటారు. అట్లా చాలా పొద్దుండి. అండ్ ఇంకొకటి అండి, దిస్ ఐ హ్యావ్ టు మెన్షన్, శానిటరీ ప్యాడ్స్. 50% of the population is women. In that, maybe almost 50, like since India youngest population kabatti, young women are big in number, percentage kuda. Okappudu obviously, we all started off using cloth, but then of course it's not hygienic annaru. Okay. But now the best thing is menstrual cup. One cup you invest, it will last you for 8 years. In fact, memo Raising Shakti Foundation nundi కొన్ని చిన్న గ్రామాలకు వెళ్ళి వాళ్ళకి మెన్స్ట్రల్ కప్స్ ఫ్రీగా ఇచ్చి, ఒక అమ్మాయి ఉంది, షీ ఈజ్ సంబడి హూ కెన్ టీచ్ విమెన్ అబౌట్ హౌ టు యూజ్ ఇట్ అండ్ ద ప్రోస్ అండ్ కాన్స్ అండ్ హౌ ఈవెన్ ఫర్గెట్ అబౌట్ ప్రోస్ అండ్ కాన్స్. పీపుల్ వాంట్ టు సేవ్ మనీ. అంటే చిన్న గ్రామాల్లో ఇఫ్ యూ యూజ్ శానిటరీ ప్యాడ్స్ ఎవ్రీ మంత్ few hundreds are going only కొనుక్కోవడానికి. దట్స్ అ బిగ్ అమౌంట్. ఒకవేళ ఇంట్లో 2-3 ఆడపిల్లలు ఉండి మదర్ 2 children అంటే లాట్ ఆఫ్ మనీ. 1000 rupees is a big amount to spend on just sanitary pads. So menstrual cup is just silicone. It is safe. In fact, recently one police officer also introduced menstrual cup for all her women constables. So it is leak proof. You can literally do anything that you want to. You will not even feel that you are on your periods. And it is extremely planet friendly. అంటే దెన్ టన్స్. ఇది కూడా నేను టూత్ బ్రష్ ఎట్లా ఎగ్జాంపుల్ చెప్పాను, అట్లా మీరు ఇఫ్ యూ డూ ద మ్యాథ్, ప్లాస్టిక్ ఎంత, సింథటిక్స్ ఎంత వాడుతున్నామో ఒక శానిటరీ నాప్కిన్, అండ్ అది పారేసినాక అది ఎత్తే వాళ్ళకి యు ఆర్ క్రియేటింగ్ అ లాట్ ఆఫ్ హార్మ్. ఎంతో బ్యాడ్ ప్యాథోజన్స్, లైక్ బ్యాక్టీరియా, అవన్నీ మనం మూట కట్టి పడేస్తాము. బట్ హూ ఆర్ హ్యాండ్లింగ్ కదా, వాళ్ళ గురించి కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఇవి ఎందులో కట్టి పడేస్తాం? ప్లాస్టిక్ మళ్ళీ ఒకసారి ఇఫ్ యు సీ వాట్ ఈస్ దట్ వీఆర్ క్రియేటింగ్. అంటే ఇప్పుడు మనకి కంఫర్ట్ ఓకే, కానీ మనం తీసి పడేసిన చెత్త ఎక్కడికి వెళ్తుంది, ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది అని ఒక్కసారి ఆలోచిస్తే కనుక మనసు ఇట్లా డిస్టర్బ్ అయిపోతుంది. అవునండి, చాలా కరెక్ట్గా చెప్పారు. అండ్ ఇంకోటి ఐ ఆల్వేస్ గివ్ దిస్ వన్ ఎగ్జాంపుల్. మీ ఇంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అని అడుగుతాను, మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, చెప్పండి. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఆబ్వియస్లీ మోస్ట్ ఇంపార్టెంట్ స్టాఫ్. పోనీ స్టాఫ్ అంటారా? స్టాఫ్
వంట ఆవిడే. అనుకుంటారు. కానీ మీ చెత్త ఎత్తే అబ్బాయి ఒక 10 రోజులు రాకపోతే అప్పుడు తెలుస్తుంది ఎవరు మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. సో జస్ట్ ఇమాజిన్ ఒక 10 రోజులు మీరు ఇంట్లో వాడిన ప్లాస్టిక్ అయినా యూనో ఫ్లవర్స్ అని ఏదైనా మీరు పడేసేది ఒక 10 days మీ ఇంట్లో ఉంచుకొని అది వాసన వస్తుంటే చూసి వాడు రాకుండా మీరు చూస్తే అప్పుడు యూ విల్ ఫీల్ వాట్ యుర్ క్రియేటింగ్. ఇంట్లో బాగానే శుభ్రంగా ఉంచుకుంటాం కానీ చెత్త ఎటు వెళ్తుంది ఆ ప్లేస్ కూడా ఇలాగే ఇట్లా మన భూమి మీదే ఉంది కదా, మన ఇల్లే కదా ఇది కూడా. ఎగ్జాక్ట్లీ. అదే ఆ డిస్టింక్షన్ అనేది నాది ఇదే నాది అనుకోకుండా ఇది పడేస్తే ఎవరు ఎత్తుతున్నారు, ఆ ఎత్తే పిల్లలకి ఏ హాని జరుగుతుంది, ఇది కాల్ చేస్తే ఎంత పాయిజన్ యూనో గ్యాస్ రిలీజ్ అవుతుంది, అది పీల్చిన వాళ్ళకి ఏ లంగ్ డిసీజ్ వస్తున్నాయి, ఒక ఆవు తింటే ఆ ఆవు కడుపులో యూనో ప్లాస్టిక్ ఉండి అది చనిపోతుందా. సో ఇట్ ఈస్ వెరీ స్కేర్ అని మనసు యూనో ఇట్ డిస్టర్బ్స్ యూ. అబ్సల్యూట్లీ. సో యూ హ్యావ్ టు బి కాషియస్. ఒక్కొక్క వస్తువు వాడినప్పుడు దాని వెనక ఇంపాక్ట్ ఆలోచిస్తే కనుక ఐఎమ్ నాట్ సెయింగ్ 100% ఎవరు చేయలేము స్వప్న గారు, ఈవెన్ ఐ కాంట్ డూ, ఐఎమ్ నాట్ సెయింగ్ ఐఎమ్ పర్ఫెక్ట్, కానీ 50% కూడా మీరు తేగలిగితే గనక ఇట్ విల్ బి అ హ్యూజ్ థింగ్. యూ విల్ అన్బర్డెన్ ది ఎర్త్. భూమికి జరిగే హాని, పర్యావరణానికి జరిగే హాని మొత్తం సగం తగ్గించినట్టే. భూమి అండ్ వన్ మోర్ థింగ్, భూదేవి సహనం అంటారు కదా, ఓర్చుకొని 1 fine day వనం ఒక చీమలాగా తన స్ట్రెంగ్త్ ముందర ఒక్క వరద కొట్టిందంటే ఫినిష్, ఒక్కసారి అతికి వచ్చిందంటే గాన్. ఒక వైరస్, మన కరోనా వైరస్ లాంటిది ఒక 10 back to back వచ్చాయంటే షీ విల్ క్లీన్ అప్ హాఫ్ ద పాపులేషన్ హూ ఇస్ డూయింగ్ హార్మ్. అంతే. సో ఇది మన కోసం ఇన్ఫాక్ట్ యు ఆర్ డూయింగ్ హార్మ్ టు ద నేచర్, బట్ ఇఫ్ నేచర్ టర్న్స్ అరౌండ్ యు ఆర్ నథింగ్. సో మనం ఏదో భూదేవికి యూనో సేవ చేస్తున్నామో, హాని కలిగించలేదు అనుకోవద్దు, మనని మనం కాపాడుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాం అనుకొని ఆలోచించాలా. అమేజింగ్ గా చెప్పారు శిల్ప. మీరు అంటే ఎంత నిష్టగా మీరు పాటిస్తున్నారు, దట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్. అంటే హౌ మచ్ యూ హ్యావ్ గాన్ త్రూ ద డీటెయిల్స్, అసలు బుర్ర పెట్టి ఎక్కడెక్కడికి వెళ్తుందని మీరు ఎంత మైండ్ఫుల్ అయిపోయారో, దట్స్ ఇట్ సెల్ఫ్ యూనో ఇట్స్ యూనో లీడ్ బై ఎగ్జాంపుల్ అంటారు కదా, అలాగా. థ్యాంక్ యూ. అలాగా